ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ప్రార్థనలు 6 మెట్లు ఒక ఎత్తు, 7వ మెట్టు మరొక ఎత్తు. ప్రార్థనలో 7వ మెట్టు పేరు కనిపెట్టడం. ఏంటి కనిపెట్టడం? నువ్వు ప్రార్థనలు అన్నీ చేసిన తర్వాత ఆమేన్ అని ప్రార్థన ముగించేసి లేచి వెళ్ళిపోతావా? ఇంతేనా ప్రార్థన? ప్రార్థన అంటే అంత సులభమా? కనిపెట్టడం అంటే ఏంటి? నువ్వు ప్రార్థించిన తర్వాత నీ ప్రార్థన చివరిలో ఆమేన్ అని నువ్వు అన్న తర్వాత ప్రభువు నీతో మాట్లాడొద్దా? బయట ఒక పోలీస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కానీ, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నీ సమస్య నువ్వు చెప్పేసి వచ్చేస్తావా? వారు చెప్పేది వింటావు కదా. మరి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. దేవునితో మాట్లాడినప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతా. ప్రభువు నీతో మాట్లాడే సమయమే ఈ 7వ ప్రార్థన మెట్టు కనిపెట్టడం. కనిపెట్టడం అంటే దేవుని సన్నిధి నీ దగ్గరికి రావడం, దేవుడు నీతో మాట్లాడటం. ఇది అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన సమయంలో 7వది మౌనము ఉండి దేవా నాతో మాట్లాడు అని నువ్వు అడిగిన తర్వాత ప్రభువు నీతో మాట్లాడే వరకు నువ్వు మోకాల నుంచి లేవకూడదు. నీ మోకాలు నలిపెక్కాలి, నీ ముఖం తెలిపెక్కాలి. ప్రభువు నీతో మాట్లాడాలి. ప్రభు దర్శనం నీకు కలగాలంటే కనిపెట్టాలి. ప్రార్థనలో 7వ మెట్టు ప్రాముఖ్యమైన మెట్టు కనిపెట్టడం.